శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీగురుభ్యో నమః. శివాయ గురవే నమః. హర హర శంకర జయ జయ శంకర. కంచి శంకర కామాక్షి శంకర. కంచి పరమాచార్య లీలలు. కుంకుమ పువ్వు. ఒకసారి పరమాచార్య స్వామి వారి దేహం వేడెక్కిపోయింది. ఎక్కువగా ఉన్న కఫం వల్ల వారికి ఊపిరి సరిగ్గా అందడం లేదు. ఎప్పుడూ వారిని పరీక్షించే వైద్యుడు మందులు వాడమని చెప్పారు. కాని స్వామివారు వాటిని తీసుకోవడానికి నిరాకరించారు. వారి జ్వరం ఎంతకూ తగ్గడం లేదు. కఫం కూడా చాలా ఎక్కువ అవుతూ ఉంది. ఎప్పుడూ దర్శనానికి వచ్చే ఒక మహిళ స్వామివారి దర్శనానికి వచ్చింది. మహాస్వామివారి పరిస్థితిని చూచి గంధం తీసే పలకపైన కుంకుమ పువ్వును అరగదీసి సన్నని మంటపై కాచి స్వామివారికి ఇచ్చింది. అప్పుడు మహాస్వామివారు మేనాలో కూర్చొని ఉన్నారు. మహాస్వామి వారిపై అమిత భక్తితో ఆ భక్తురాలు ఆ ఖరీదైన ఔషధం సమర్పించింది. అది చాలా సామాన్య వస్తువుగా పరిగణిస్తూ ఆకు దొప్పలో ఉన్న ఆ చూర్ణాన్ని తీసుకొని మేనాలో ఒక మూలన పెట్టారు. కామాక్షి అమ్మవారు శ్రీమఠం వైపు ఏదో ఉత్సవ సందర్భంగా ఊరేగింపుగా వస్తున్నారు. ఆ భక్తురాలితో స్వామివారు, మఠం ముందుకు కామాక్షి వచ్చింది, వెళ్ళి దర్శించుకోరాదా అని చెప్పారు. స్వామివారి అనుమతితో ఆ భక్తురాలు అమ్మవారి దర్శనానికి బయటకు వెళ్ళింది. ఆవిడ అలా వెళ్ళగానే ఒక పేద యువతి వచ్చింది. ఆమె చేతుల్లో ఒక చిన్న బాబు ఉన్నాడు. ఆ పిల్లవాడు ఛాతీలో ఏర్పడిన రక్త చలన దోషము వలన ఊపిరి అందక ఆరాటపడుతున్నాడు. పిల్లాడికి చాలా రొంపి చేసింది. నాకు మందులు కొనే స్తోమత లేదు, స్వామి కొద్దిగా విభూది ఇవ్వండి అని ఏడుస్తూ ప్రార్థించింది ఆ భక్తురాలు. మరుక్షణమే మహాస్వామివారు మేనాలో ఉన్న కుంకుమ పువ్వు మిశ్రమాన్ని ఆమెకు ఇచ్చి ఇంటికి వెళ్ళిన తరువాత రోజు మొత్తంలో బాబు నుదురుపై 2-3 సార్లు పూయమని చెప్పారు. వెళ్ళేటప్పుడు వీధులలో ఉన్న ధూళి అందులో పడవచ్చు కనుక దానిపై కొంగు మూసుకొని వెళ్ళమన్నారు. వెంటనే ఆ యువతి వెళ్ళిపోయింది. వెంటనే వారు మేనాలో ఉన్న కొంచెం కుంకుమ తీసుకొని దాన్ని నీళ్ళల్లో ముద్దగా చేసి నుదురుపై రాసుకున్నారు. అది చూడడానికి కుంకుమ పువ్వు చూర్ణం రాసినట్టుగా ఉంది. కామాక్షి దర్శనానికి వెళ్ళిన ఆ మహిళ తిరిగి వచ్చి మేనా వద్ద నిలుచుంది. పరమాచార్య స్వామి వారు నుదురుపై ఎర్రటి చారికలు చూసి, ఈశ్వరా, నేను తెచ్చిన కుంకుమ పువ్వు మిశ్రమాన్ని పరమాచార్య స్వామి వారు నుదురుపై రాసుకున్నారు అనుకొని చాలా సంతోషించి మరుసటి రోజు స్వామివారి దర్శనానికి వచ్చింది. మహాస్వామివారు, నువ్వు ఇచ్చిన కుంకుమ పువ్వు మిశ్రమం వల్ల కఫం తగ్గింది, జ్వరం కూడా లేదు అని అన్నారు. ఆ భక్తురాలు చాలా ఆనందపడింది. పరమాచార్య స్వామివారు అబద్ధమాడలేదు. వారు నా కఫం జ్వరం తగ్గింది అనలేదు, పిల్లాడికి తగ్గిందన్న విషయం చెప్పారు. మొత్తానికి ఆవిడ ఇచ్చిన ఔషధం ఉపయోగపడింది. ఆ భక్తురాలి విశ్వాసాన్ని, అనన్య భక్తిని పొగడడానికి ఇక వేరే సందర్భం ఏముంటుంది? కానీ ఈ నెలను చూసిన పరిచారికలకు మాత్రమే తెలుసు ఖరీదైన కుంకుమ పువ్వు చూర్ణం ఒక పేద పిల్లాడి బాధను పోగొట్టిందని. ఈ దైవ రహస్యాలు తెలుసు కాబట్టే వాటిని అనుభవాలుగా చెప్పుకుంటున్నారు వారు. శ్రీమఠం బాలు మామ. హర హర శంకర జయ జయ శంకర. కంచి శంకర కామాక్షి శంకర. శివభక్తి మోటివేషనల్ స్పీచ్. వీక్షకులందరూ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.